ఆ రోజు కూడా మనం పోరాటం చేసినటువంటిది 2016 ఏప్రిల్ నుంచి మన పోరాటం మొదలు పెట్టాం. ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. అప్పటికే అమరావతిలో రాజధాని అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. మనం ఎప్పుడన్నా కూడా ఏదైనా విజన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఉండాలి. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి మనకి అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలకి. ఆ విషయం మాకు తెలుసులే. 2024లో నీకు అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి తప్ప 2047కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన కాదు. ఇది జగన్ వచ్చేది జగన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు కానీ ఇది జగన్ వచ్చేది జగన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు కానీ రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా ఎదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలకి. 2024లో నీకు అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి తప్ప 2047కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన కాదు. నువ్వు మాత్రం పిల్లలు గనకరా, నీ ఇంటెలిజెన్స్ నీతోటి అంతమైపోవాలి. దయచేసి నేను అనేది ఏంటంటే ఆ విజన్ ద్వారా చెయ్యాలి. మీరు పెట్టినటువంటి ఖర్చు మాకు ప్రజలకు కనిపించాలి కదా. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అంటే ఇంకా రాష్ట్రంలో ఏమొచ్చినా, రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు వచ్చినా, రాష్ట్రానికి వచ్చేటువంటి ఒక సంస్థలు వచ్చినా, ఏదొచ్చినా అమరావతికే రావాలి తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏవి అభివృద్ధి చెందకూడదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి విధానం. అటు చూడు బే. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. దయచేసి అమరావతి మీద ప్రేమని కాస్త తగ్గించి ఆ ప్రేమను మిగిలినటువంటి ప్రాంతాలకు పంచమని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా? మొన్న మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏమిటో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అమరావతి కూడా అందులో భాగమే కదా. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వీడో తింగరమాలోకం. అమరావతి వద్దని చెప్పలేదే, ఈ రోజు చెప్పలేదు, మొన్న చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అమరావతి కూడా భాగస్వామ్యం కదా అని చెప్పి మేం చెప్తా ఉంటే లేదు, మాకు అమరావతే కావాలంటారు. అటు చూడు బే. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించవయ్యా. ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిని భరించలేరు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ రాష్ట్రానికి ఉదిబండగా తయారవుతున్నటువంటి అమరావతిని ఆపవయ్యా, నిలపవయ్యా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మావిగన్ అని పేరు పెట్టాం. లేదా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాదు, నీ ఇష్టం వచ్చింది పెట్టు, లేదా అయోధ్య పెట్టు, లేదా నీ ఇష్టం వచ్చిన పేరే పెట్టు. అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఏది పెట్టినా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య పెట్టమని చెప్పని మావిగన్ అంటే అని పెట్టమని చెప్తే దానికి అవాకులు చవాకులు పేలుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ గురించి చెప్పారు. న్యూస్ పెడితే మావిగన్ మావిగన్ అంటున్నారు. మాకు అర్థం కాలేదు, మావిగన్ అంటే ఏమన్నా మాడిపండ్ల సీజన్ కదా, కొత్త రకం మాడిపండ్లేవో మావిగన్ అంటే అని మేము అనుకున్నాం. మా ఊర్లో మొన్న ఎవరు మామూలుగా నువ్వు మనిషివా గాడిదేవా అంటారు, ఇప్పుడు కొత్తగా మనిషివా మావిగన్వా నువ్వు ఓటుతారు. ఇప్పుడు కొత్తగా మనిషివా మావిగన్వా నువ్వు ఓటుతారు. వారు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత షర్మిలమ్మ గారు ఏంటంటే, మావిగన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, జాగ్రత్తలు కాసారా? శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి బూట్లో చిలక అయిపోయారు. చిలకమ్మ మాటంటే సర్దిపూడి మూటండి, కన్న తల్లిదండ్రులే లెక్కలడిగిన నా కొడుకెవడు ఈ భూమి మీద బాగుపడలేదండి. షర్మిలమ్మ గారివి బాబు సారూప్యత విధానాలు ఇప్పుడు. అంటే బాబు గారు ఏమనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చివరికి అన్న మీద విమర్శ చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరి నాటకంలో చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.